హాయ్ అందరికీ. ఈరోజు సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. పదాలు అవి ఏ భాష నుంచి గ్రహించాయో తెలుసుకుందాం. సైకాలజీ, సైకో అండ్ లాగోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. నిమోనిక్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. పెడగాగస్ అంటే పైడస్ అండ్ అగాగస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. ఆటోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. డెజావ్ అనేటువంటి పదం ఫ్రెంచ్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. గెస్టాల్ట్ జర్మన్ పదంగా చెప్పుకోవచ్చు. పర్సోనా అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఎమోవర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. మొవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. అడాలసెన్స్ అనే పదం అడాలసరే అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ప్యూబర్టీ అనేటువంటి పదం ప్యూబరిటాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇంట్రోస్పియర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. అసెస్మెంట్ అనేది అసైడర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొరాలిటీ అనే పదం మోర్స్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనకు జరగబోయేటువంటి టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో అడగడానికి ఎంతో ప్రాధాన్యతమైనటువంటి అంశాలు కాబట్టి వీటిని మనం ఒకసారి తెలుసుకోవాలి. దీంతోపాటు అదేవిధంగా విస్మృతికి సంబంధించినటువంటి సమయాన్ని మనం తీసుకున్నట్లయితే విస్మృతి శాతం చెప్తాను చూడండి. 20 నిమిషాల్లో 47%ని మనం మర్చిపోతామండి. అదే 50 మినిట్స్లో 50%, 1 డేకి 66%, 2 డేస్కి 72%, 6 డేస్కి 75% అండి. 31 డేస్కి 79 to 80% విస్మృతి శాతం ఉంటే, అదే స్మృతి శాతం అయితే వాటి నుంచి 100లో నుంచి వాటిని లెస్ చేస్తే సరిపోతుందండి. చూడండి, స్మృతి శాతం 20 మినిట్స్కి 53, 50 మినిట్స్కి 50%, 1 డేకి 34%, నెక్స్ట్ 2 డేస్కి 28%, 6 డేస్కి 25%, 31 డేస్కి 21% స్మృతి శాతం ఉంటుందండి. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకు టెట్కి కానీ టీఎస్సికి కానీ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా టెట్ రాయిపోయే వాళ్ళు కావచ్చు, లేదంటే డిఎస్సి రాయిపోయే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.